వస్తున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన ఫోకస్ చేద్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ప్రభుత్వ ప్రకటన. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. కులగణన ఎస్సీ వర్గీకరణలపై తమకు అందిన నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయబోతోంది. సెకండ్ బ్రేకింగ్, పిడుగురాళ్ల, పాలకొండ, నందిగామ పురపాలక సంఘాల్లో ఇవాళ ఎన్నికలు. ఇవాళ పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. నిన్న సకాలంలో నామినేషన్ పత్రాలు అందకపోవడంతో ఈ ఎన్నిక ఇవాల్టికి మారింది. ఇక పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక ఇవాళ జరగాల్సి ఉంది. కూటమి వైసీపీ నుంచి ఎస్సీ అభ్యర్థి లేకపోవడంతో నిన్న ఎన్నికను వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ఇక నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఖరారు కాలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. థర్డ్ బ్రేకింగ్, తిరుపతి డిప్యూటీ మేయర్ పై హైడ్రామా, ఘర్షణ, కిడ్నాప్లతో ఉద్రిక్తత. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై రెండో రోజు కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపించింది. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఫోర్త్ బ్రేకింగ్, ఇవాళ మస్తాన్ సాయిని కస్టడీ కోరనున్న పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఇవాళ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మస్తాన్ ను కస్టడీకి ఇస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఫిఫ్త్ బ్రేకింగ్, భారత్ కు చెందిన అక్రమ వలసదారులను ఢిల్లీకి పంపిస్తోంది అమెరికా. అమెరికా సైనిక విభాగం స్వదేశానికి పంపిస్తోంది. మిలిటరీ రవాణా విమానంలో మరో 24 గంటల్లో వీరంతా ఢిల్లీ చేరుకుంటారు. ఎలాంటి పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న 18,000 భారతీయుల జాబితాను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం సిద్ధం చేసింది. సిక్స్త్ బ్రేకింగ్ చూద్దాం. ఈ నెల 13న వైట్ హౌస్ లో ట్రంప్ మోదీ సమావేశం. ట్రంప్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికాకు వెళ్తున్నారు. వీసాలు, అక్రమ వలసదారుల వంటి అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.